నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో ఓసారి చూద్దాం. తెలంగాణ జల హక్కులను ఏపీకి తాకట్టు పెట్టింది కేసీఆర్. ఏపీలో వైఎస్ జగన్ హయాంలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పనులు చాలా స్పీడ్ గా జరిగినాయట. అంటే అప్పుడు తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్ ఆ ప్రాజెక్టుకు పూర్తిగా సహకరించినట్టు రుజువైంది. ఈ విషయాన్ని వైఎస్ జగనే స్వయంగా చెప్పిండు. కొత్త వాహనాలు కొనేటోళ్లకు శుభవార్త చెప్పింది రేవంత్ సర్కార్. డీలర్ల దగ్గరనే కొత్త వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ జరగనుంది. మరో 15 రోజులలో ఈ సాఫ్ట్వేర్ అందుబాటులోకి రానుంది. కొత్త వాహనాలు కొనేటోళ్లకు సమయం ఆదా కావడంతో పాటు ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. తెలంగాణలో బాలబాలికలకు వేరువేరుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రానున్నాయి. 3 ఏళ్లలో వీటిని పూర్తి చేయనుంది రేవంత్ సర్కార్. ఇప్పటికే ఉన్న యంగ్ ఇండియా స్కూళ్లలో తొలి విడతల అమ్మాయిలకే ప్రాధాన్యం ఇయ్యాలని ఆదేశించిండు సీఎం రేవంత్ రెడ్డి. పంచాయతీ ఎన్నికల గెలుపు స్ఫూర్తితోనే వచ్చే మున్సిపల్ ఎన్నికల్లోనూ పార్టీ గెలుపు కోసం పాటుపడాలని చెప్పిండు సీఎం రేవంత్. గాంధీ భవన్ లో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో క్యాడర్ కు దిశానిర్దేశం చేసిండు. పార్టీ కోసం కష్టపడేళ్లకు ఖచ్చితంగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పిండు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు కనీస ప్రాధాన్యం ఇయ్యలేదు బీఆర్ఎస్ పార్టీ. అయితే రేవంత్ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇస్తుంది. అందులో భాగంగా మంత్రులు సీతక్క, కొండా సురేఖలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెయ్యి మరీ మేడారం జాతర ఆహ్వాన పత్రికను అందించారు. తద్వారా ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టుకుంది రేవంత్ సర్కార్. ఇక ఇలాంటి తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. రేపు మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు.